Assalamu friends. Hi, this is Nazara tourism YouTube. ఓకే, ఇప్పుడు మేము ఉన్న డేట్ ఈరోజేమో 6 మార్చ్. అంటే ఈ 6 మార్చ్ మార్నింగ్ 9:30కి మేము ఇక్కడ నుంచి ప్లాన్ వేస్తున్నాము. ఫస్ట్ మధురై మీనాక్షి టెంపుల్ ఎగ్జాక్ట్లీ 10 o'clock 11 o'clock మధ్యలో మేము వెళ్తాము. సో అక్కడికి వెళ్ళాక 10 o'clock 11 o'clock అయిపోయిన తర్వాత 11 o'clockకి మేము స్టార్ట్ చేస్తాము. ట్యాక్సీ నుంచి రామేశ్వరం, మధురై టు రామేశ్వరం వయా ధనుష్కోటి. ఇది ఎండింగ్ స్టాప్ దగ్గర శ్రీలంక ఇండియా బోర్డర్. దీని మధ్యలో మనకి కనిపిస్తుంది రామేశ్వరం బీచ్. సో అది కూడా మనం చూడవచ్చు, రామేశ్వరం బీచ్. సో దాని తర్వాత మనకి ఫైనల్గా ఎండింగ్ పోస్ట్ శ్రీలంక ఎండింగ్ స్టేజ్ ధనుష్కోటి ఈజ్ స్పెషలీ లుకింగ్ ఫర్ శ్రీలంక బోర్డర్ అండ్ ఇండియా బోర్డర్ ఫర్ విజిటింగ్ పర్పస్. అండ్ ఇప్పుడు మేము అది టూర్ నెక్స్ట్ ఈరోజు రాత్రి కాకుండా టుమారో అర్ధరాత్రి అంటే మధ్యాహ్నం 12:30 రాత్రి మనం తెల్లవారితే మార్నింగ్ 1 o'clock కానీ 10:45 ఎగ్జాక్ట్ టైం అయితే 10:45కి మాకు ట్రైన్ ఉంది మధురై నుంచి విజయవాడకి. సో మధురై నుంచి విజయవాడకి ఆ టైంకి మేము విజయవాడ రీచ్ అవుతాం టుమారో ఈవినింగ్ 3 o'clock ఈవినింగ్ రీచ్ అవుతాం. సో ఇది ధనుష్కోటి. అండ్ మీరు చేసిన బుక్స్ మా టూర్ ప్యాకేజ్ ఫైనల్గా ఉన్నాయి. టూర్స్ 2 ట్రైన్స్, ఒకటి మధురై టు విజయవాడ టు విజయనగరం 2 trains పెండింగ్. ఇంకా మా 2 trains క్యాచ్ చేస్తే ఇక్కడితో మా టైం జర్నీ కంప్లీట్ అయినట్టు. సో మీరు టుమారో అంటే 8th మేము మార్నింగ్ విజయనగరం ఉంటాం. సో 7th జర్నీ చేసి 8th మార్నింగ్ కల్లా మేము విజయనగరం వస్తాం. సో మా టూర్ కంప్లీట్గా 7 daysతో అయిపోయిందండి. ఈ 7 daysలో మేము తిరిగేసిన ప్లేసెస్ ఏంటంటే విశాఖపట్నం నుంచి తిరువనంతపురం పద్మనాభస్వామి టెంపుల్ అక్కడ చూసిన తర్వాత పద్మనాభస్వామి అయిపోయిన వెంటనే మేము ఏం చేసామంటే భీమంపల్లి దర్గాకి వెళ్ళాం. భీమంపల్లి దర్గా కూడా ముస్లిం సంబంధించింది అండ్ పద్మనాభస్వామి టెంపుల్ హిందూ పలిగాం సంబంధించింది. సో హిందూ ముస్లిం సంబంధించింది 2 అయితే కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత మేము వెళ్తాం పలిగాం నుంచి అలిపికి వెళ్ళాం. అలిపి ఈజ్ ఫేమస్ హనీమూన్ కపుల్స్ టూర్ ప్లస్ అని. అలిపిలో ఏంటంటే మాకు మెయిన్ ఏంటంటే సరస్సు మధ్యన అంటే రివర్ మధ్యలోని ఒక బోట్, హౌసింగ్ బోట్ లాగా. అంటే మనం చూసారు శ్రీనగర్లో ఉంటాయి డాల్ లేక్లో, సముద్రంలో డాల్ లేక్ శ్రీనగర్, ఈ జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లో డాల్ లేక్ దగ్గర హౌస్ బోట్ ఉంటాయి కదా, అలాగే మనకు కూడా ఇక్కడ అలిపి, కేరళలో అలిపిలోనే హౌసింగ్ బోట్స్ ఉంటాయి. దాని కాస్ట్ ఎంత పడుతుందంటే ఈ క్యారీ 2 persons మినిమం 8,000 rupees 6 hours లేదా హాఫ్ డే కౌంట్. ఇఫ్ యూ వాంట్ ఫుల్ డే యూ పే మనీ టోటలీ 12,000 rupees. ఐ థింక్ 12 rupees అడిగారు హోటల్ హౌస్ బోటింగ్ వాళ్ళు. సో హౌస్ బోటింగ్ అయితే ఇది. సో హౌస్ బోటింగ్లో ఏమంటాయంటే 2 bedrooms, 1 kitchen, 1 dining hall, 1 టీవీ రూమ్. సో మొత్తం అవి అన్నీ మనం చూడవచ్చు హౌసింగ్ బోట్లో. ఈ వ్యూస్ అన్ని మీకు ఫొటోస్ అన్ని పంపిస్తాను తర్వాత యూట్యూబ్ ఫాలో అవుతుందండి. నెక్స్ట్ ఇంకేంటంటే హౌసింగ్ బోట్ అయిపోయా అది అలిపిలో స్పెషల్. సో అక్కడ అయిపోయిన తర్వాత మీ నెక్స్ట్ రోజు అక్కడ నైట్ కానీ మాకు నైట్ ఏంటంటే నైట్న సఫర్ ఏమైందంటే కారు ఎక్కువగా సఫర్ అయ్యాము. ఎందుకంటే ట్యాక్సీ మేము ఏం చేసామంటే హైజాక్ ట్రై చేసి అక్కడ స్ట్రైక్ అయిందంట. కేరళలో స్ట్రైక్ అయింది. అది బస్సులు కూడా నో తిరగదు. సో నో ట్రాన్స్పోర్ట్, ఓన్లీ ఫర్ ట్యాక్సీ ఈజ్ అవైలబుల్. ఓలా, ఉబర్ ఇన్ కేరళ టూరిజంలో. సో ఇక్కడ ఏంటంటే ఓలా మేము క్యాచ్ చేసాం. ఓలా వాళ్ళు ఏం చేశారంటే మాకు ట్యాక్సీ రెంట్ చేశారు, కానీ అక్కడ ట్యాక్సీకి డ్రైవర్ ఎలాంటివి అబ్జర్వ్ చేశారంటే కీ కూడా తను ఆటోమేటిక్గా ఆన్ చేసే విధంగా పెట్టుకోలేదు. వన్స్ డోర్ ఇస్ లాక్ కెనాట్ బి ఓపెన్ దస్ టైమ్. సో మాకు రాత్రి కరెక్ట్గా అంటే 8:35కి అయింది టైము. అలిపిలోని కార్ పార్కింగ్లో డ్రైవర్ని కార్ లాక్ చేసి డోర్ ఓపెన్ చేయకుండా మళ్ళీ ఇబ్బంది పెట్టాడు. సో ఆల్రెడీ నేను కాల్ చేశాను జస్ట్ డైల్ వాళ్ళకి. జస్ట్ డైల్ దగ్గర నియర్ బై జస్ట్ 3 numbers ఇచ్చి కాంటాక్ట్. అందులో 1 number మాత్రం కనెక్ట్ అయింది. ఇది 2 km డిస్టెన్స్ ఉన్న డ్రైవర్. వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు నో రెస్పాన్స్. సో ఇది మెకానిక్. సో మెకానిక్ హెల్ప్ చేసిన సార్ మనం జస్ట్ ద్వారా జస్ట్ సర్వీస్ కూడా అంతగా బాగాలేదు ఆ ఏరియాలో. సో ఎవ్రీబడి ఈజ్ నాట్ కరెక్ట్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. దాని తర్వాత సో మేము ఏం చేసామంటే ట్రై చేసి మేము కూడా అతనికి హెల్ప్ చేసాము బై హ్యాండ్తో. ఇది బ్యాగ్ బిక్కీ డోర్ మనం వేస్తాం, లగేజ్ డోర్, కారు లగేజ్ డోర్ నుంచి కూడా మనం ఓపెన్ నుంచి చేసి వెనక డోర్ తీద్దాం అనుకున్నాం. నేను నా ఫ్రెండ్స్ కూడా ఇద్దరు కూడా ఓపెన్ ట్రై చేసాము, కానీ అవ్వలేదు. ఎందుకంటే ఒక వైర్తో వాళ్ళు లాగేద్దాం అనుకుంటున్నారు, డోర్ అన్లాక్ చేద్దాం అనుకుంటున్నారు. సో సింపుల్ స్మాల్ వైర్తోని ఒక 500 meters ఉన్న వైర్తోని స్మాల్ వైర్తో థిక్నెస్ కూడా తక్కువ ఉంది. సో దిస్ ఫాయిల్. దెన్ ఫైనల్లీ వాళ్ళు పెట్టుకున్నారు ఒక పట్కా, అంటే ఒక బటన్ ఏమంటారా, ఓకే ఒక పిన్ టైప్ పట్టుకున్నారు. అది కటింగ్ బేర్ పట్టుకున్నారంట. కటింగ్ బేర్ పట్టుకుని ఆ కటింగ్ బేర్తో ఆ డిక్కీ వెనకాల సీట్ని ఒక సింగ్లా ఉందా తీసి, సో డిక్కీ వెనకాల సీట్ని తోసి
ప్రాసెసింగ్ చేసి దాని ముందుగా మనకి డోర్ అన్లాక్ చేస్తారు. సో అది కార్లో జరిగిన విషయం, ట్యాక్సీ కార్. సో కార్ లాస్ట్‌కి కార్ ఓపెన్ అయింది. దాని తర్వాత కార్ ఓపెన్ అయిన తర్వాత మేము ఆ కార్ నుంచి వెనకటి నుంచి ఓపెన్ థాంక్ గాడ్. సో వర్క్ ఈజ్ ఓపెన్. నౌ కార్ ఈజ్ అన్లాక్ కీ వితౌట్ కీ అన్లాక్ చేశారు కార్‌ని. సో ఆ కల ఆన్ చేసిన తర్వాత మేము ఏం చేసామంటే కార్ అయిపోయింది, లక్కీగా కార్ అయిపోయింది. కార్ స్టార్ట్ అయింది 9:35 స్టార్ట్ అయింది. మాకు టైం ఉంది తెల్లవారితే నెక్స్ట్ రోజు మార్నింగ్ ట్రైన్ అంటే 5th మార్చ్ కాకుండా 6th మార్చ్ మార్నింగ్ ట్రైన్ ఉంది. 10 o'clock మాకు తిరువనంతపురం టు కన్యాకుమారికి. సో ఐ థింక్ మీ ప్లాన్ చేసాము, కన్ఫామ్గా ట్రైన్ మిస్ అయిపోతుంది. సో మీ కన్యాకుమారి క్యాన్సిల్ చేసి తిరువనంతపురం నుంచి మదురై షార్ట్కట్ వెళ్దామని ప్లాన్ చేసాం. సో లక్కీగా మాకు ఆ కార్ అన్లాక్ అయ్యడం వల్ల అదే నైట్ నుంచి మేము నైట్ రాత్రి 8 గంటలకు స్టార్ట్ అయ్యామంటే అలిపి నుంచి రాత్రి 12:35కి స్టార్ట్ అయ్యాం. అంటే అక్కడే 4 hours టైం చేసామండి. ఎందుకంటే అంత రిబుల్ చేశాడు ఓలా ట్యాక్సీ. సో డోంట్ బిలీవ్ ఓలా ట్యాక్సీస్, ఉబర్ ట్యాక్సీస్. వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు చేస్తారు. ఎవరి వన్ చేసినా సరే వాళ్ళు అంటారు ఆఫర్ ఇస్తారు మీకు. ప్యాకేజ్తో వెళ్తే అదే ఓలా ట్యాక్సీ 5తో వెళ్తే మీకు అమౌంట్ ఏమో ఎంత తగ్గుతుంది అంటారు. అదే వాళ్ళు వితౌట్ ప్యాకేజ్ కూడా ఉండకుండా అంటే వాళ్ళు ఇచ్చిన ఓలా అమౌంట్ డిమాండ్ కాకుండా డ్రైవర్ ఓన్ డిమాండ్తోని మనకి తీసుకెళ్తాడు. దీనివల్ల ఏమవుతుందంటే అది ఓలా రికార్డ్, ట్యాక్సీ రికార్డ్, ఓలాకి ఏమీ సంబంధం లేదు. ఇది డ్రైవర్ అండ్ ఓనర్ మనకి సంబంధం ఉంటుంది. సో దిస్ ఈజ్ అలాంటి బైగా చేయొద్దు. ఎందుకంటే ఓలా వాళ్ళు ఎంత ఫైర్ ఇస్తున్నారో ఆ అమౌంట్ ప్యాకేజ్ మీ ఎక్కడ లొకేషన్ ఇచ్చారో ఆ లొకేషన్ కూడా డ్రాపింగ్ ఇస్తారు, పికప్ చేస్తారు. నెక్స్ట్ ఏదైనా మధ్యలో బండి డిస్టర్బ్ చేస్తే మనం కన్జ్యూమర్ కోర్టులో కేసు వేయచ్చు. ఇది నోట్ చేసుకోండి. ఎందుకంటే వితౌట్ కన్జ్యూమర్ కోర్టు కేసు వేయడం వల్ల మనకి వచ్చిన నష్టపరిహారం, మన టైం వేస్ట్ టైం అన్నీ మొత్తం అమౌంట్ మన గవర్నమెంట్ నుంచి మన నష్టపరిహారం తీసుకోవచ్చు. సో ఫాలోయింగ్ ద ఓలా అండ్ ఉబర్ ఫాలో ఓన్లీ ఫర్ ఫిక్స్డ్ రేట్స్. డోంట్ ఎగెస్ట్రా రేట్స్, డిస్కౌంట్, డోంట్ బిలీవ్ డ్రైవర్స్. ఓకే, అది అయింది. సో ఓలా అయిపోయిన తర్వాత దీని తర్వాత మేము ఏం చేసాం, డైరెక్ట్ 12:05కి అక్కడ నుంచి మేము తిరువనంతపురం రైల్వే స్టేషన్కి వచ్చాం. అక్కడ మేము ఏం తీసుకున్నాం అంటే ఆల్రెడీ 1 డేకి స్టే తీసుకున్నాం ఐఆర్టీసీ రిటైన్ రూమ్, దిస్ ఏసీ. ది కాస్ట్ ఈజ్ 2,600 పే అండ్ 24 hours. So better rooms, best location and better hot water, Wi-Fi and AC and 2 bedrooms and mirrors, full lighting, full this extra. సో రూమ్ కూడా బాగుంది అండ్ లొకేషన్తో కంప్లీట్. సో అక్కడ నుంచి 10 o'clock స్టార్ట్ అయ్యాము. మధ్యలో ఏం చేసామంటే టిఫిన్ చేసామండి, మార్నింగ్ కదా. సో మార్నింగ్ లేగానే మాకు 7 o'clock చెక్అవుట్ అయిపోయింది. 7 o'clock చెక్అవుట్ 8 o'clock మేము టిఫిన్కి వెళ్ళాము. టిఫిన్లోనే ఇడ్లీ వడ తిన్నా. ఐ థింక్ అంతగా బాగాలేదు అనిపిస్తుంది నాకు. ఇక్కడ సౌత్ ఫుడ్, కేరళ ఫుడ్ అయితే అంతగా బాగాలేదు. మన ఆంధ్ర ఫుడ్ అయితే బెటర్, ఏపీ ఫుడ్ ఇస్ బెటర్ దెన్ అచ్చా ఖానా బెటర్ దెన్. సో అలా జరిగింది. దీని తర్వాత మేము ఏం చేసామంటే కేరళ 10:35 కంప్లీట్ అయిపోయిందంటే తిరువనంతపురం నుంచి మేము అక్కడ ఒక ఇది తీసుకున్నాను, ఫ్రీ వైఫై, ఇంటర్నెట్ అండ్ వెయిటింగ్ హాల్ ఐఆర్టీసీ తిరువనంతపురంలో హాఫ్ అన్ అవర్కి 30 రూపీస్ పే చేస్తున్నాం. అంటే అరగంటకి 30. మీ 2 hours మాకు టైం ఉంది, 10 o'clock ట్రైన్ కాబట్టి 2 hours బిఫోర్ మేము అక్కడ వెయిట్ చేస్తున్నాము. సో మాకు ఫ్రీ వైఫై అండ్ ఇంటర్నెట్, నెక్స్ట్ రూమ్స్, టాయిలెట్స్ అండ్ సంథింగ్ ఎక్సెట్రా, లైబ్రరీ, పిఎన్ఆర్ థింక్ వెరీస్, కాలింగ్ ఇన్ఫర్మేషన్, టీవీ స్క్రీన్ అన్నీ ఉంటాయి. సో మనం కూడా అక్కడ బెటర్. ఎందుకంటే అక్కడ స్లీపర్ హాల్, ఏసీ హాల్ ఏమీ ఉండవు. కేవలం ఐఆర్టీసీ లేడీస్ సంబంధించిన వెయిటింగ్ హాల్ ఉంటుంది, లేదా పబ్లిక్ వెయిటింగ్ హాల్ ఉంటుంది అండ్ లగ్జరీ వెయిటింగ్ హాల్ ఉంటుంది. లగ్జరీ వెయిటింగ్ కాస్ట్ అయితే హాఫ్ అన్ అవర్ 30 రూపీస్ పే చేయాలి. దీని తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, అది అయిపోయిన వెంటనే 10:35కి మేము స్టార్ట్ అయ్యాము. తిరువనంతపురం టు కన్యాకుమారి ట్రైన్ స్టార్ట్ వచ్చింది. ఈ బండి మనకి బొంబాయి నుంచి వచ్చిందండి. బొంబాయి నుంచి తిరువనంతపురం వచ్చేసరికి 10:35 అయింది. సో ఈ బొంబాయి ట్రైన్ అంట ఛత్రపతి CST అంటే ఓకే లోకమాన్య తిలక్ టు